సంగీతం, సాహిత్యం, నృత్యం, కళల విపంచి సమరం రాగం తాళం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ చిత్రకారులు దామెర్ల రామారావు గారి 130వ జయంతి సందర్భంగా ఆయన గురించిన విశేషాలు తెలుసుకుందాం. దామెర్ల రామారావు గారు 1897 మార్చి 8న రాజమండ్రిలో జన్మించారు. ఈయన చిన్నతనం నుండే మేనమామ ప్రోత్సాహంతో చిత్రలేఖనంపై మక్కువ పెంచుకున్నారు. చిత్రకళను అభ్యసించారు. ఎంతో గొప్ప చిత్రకారునిగా పేరు తెచ్చుకున్నారు. 1923లో రామారావు గారు రాజమండ్రిలో ఒక చిత్రకళా పాఠశాలను ప్రారంభించి అనేక మంది యువకులకు శిక్షణను ఇచ్చారు. అయితే 1925లో 28 ఏళ్ల వయసులోనే అకాల మరణం చెందడం జరిగింది. 1929లో రాజమండ్రి వంకాయలవారి వీధిలో ఈయన పేరిట నున్న దామెర్ల వారి ఇంట్లో దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని గాంధీజీ ప్రారంభించడం జరిగింది. ఈయనకు ఎన్నో బంగారు పతకాలు లభించాయి. ఈయన గీసిన చిత్రాలు బరోడా మహారాజు వంటి రాజులు సంస్థానాధీశులను అబ్బురపరిచాయి. వారు అతన్ని తమ ఆస్థానానికి పిలిచి ఘనంగా సత్కరించారు. కలకత్తా, బొంబాయి వంటి మహానగరాలలో జరిగిన బ్రిటిష్ ఎంపైర్ ప్రదర్శనశాలలో దామెర్ల చిత్రాలను చూసి విదేశీయులు విస్తుపోయారు. ఆ బొమ్మలను 1 సంవత్సరం పాటు అక్కడి గ్యాలరీలో ఉంచారంటేనే అతని చిత్రకళా ప్రతిభను మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మనం దామెర్ల రామారావు గారు గొప్ప భారతీయ చిత్రకళాకారుడిగా సాధించిన విజయాలను తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం స్థానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.